అందరికీ నమస్కారం. శివలీల ఆరా యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. శ్రీ పరమహంస యోగానంద గారి ఒక యోగి ఆత్మకథ పుస్తకంలోని 20వ అధ్యాయం మేము కాశ్మీర్ వెళ్ళలేదు గురించి చదువుకుందాం. నాన్నగారు వేసవి సెలవుల్లో హిమాలయాల దిగువ కొండలకు నాతో బాటు రమ్మని గురువుగారిని మరో 4 స్నేహితుల్ని పిలుద్దాం అనుకుంటున్నాను. కాశ్మీరుకు 6 రైల్వే పాసులు, మా ప్రయాణం ఖర్చులకు సరిపడే డబ్బు ఇస్తారా? నేను అనుకున్నట్టుగానే నాన్నగారు మనసారా నవ్వారు. నువ్వీ కాకమ్మ కథ చెప్పడం ఇది 3వసారి. కిందటి వేసంగుల్లోనూ అంతకు ముందు వేసంగుల్లోనూ ఇలాగే అడగలేదు నువ్వు? చివరి క్షణంలో శ్రీ యుక్తేశ్వర్ గారు రామంటారు. నిజమే నాన్నగారు, కాశ్మీర్ విషయంలో మా గురువుగారు ఖచ్చితంగా మాట ఎందుకు ఇవ్వడం లేదో నాకు అర్థం కాకుండా ఉంది. కానీ నేనప్పుడే మీ దగ్గర పాసులు తీసేసుకున్నానని చెబితే ప్రయాణానికి ఆయన ఒప్పుకుంటారని ఎందుకు అనిపిస్తోంది నాకు. అప్పటికైతే నాన్నగారికి నమ్మకం కలగలేదు. కానీ ఆ మర్నాడు ఆయనే కొన్ని పరిహాసాలతో నన్ను ఆట పట్టించిన తర్వాత 6 పాసులు, ఒక 10 రూపాయల నోట్ల కట్ట నా చేతికిచ్చారు. నీ ఉత్తుత్తి ప్రయాణానికి ఇలాంటి ఆదరువులేవీ అక్కర్లేదనుకుంటాను. అయినా ఇవిగో అని వ్యాఖ్యానించారు నాన్నగారు. ఆ రోజు మధ్యాహ్నం నేను దండుకున్నవి తెచ్చి శ్రీ యుక్తేశ్వర్ గారి ముందు ప్రదర్శించాను. నా ఉత్సాహం చూసి ఆయన చిరునవ్వు చిందించారే కానీ మాట మట్టుకు ఎటూ తేల్చలేదు. నాకు రావాలనే ఉంది, చూద్దాం. వారి ఆశ్రమంలోని చిన్ని శిష్యుడైన కనాయిని మాతో రమ్మని అడిగినప్పుడు ఆయన ఏమీ వ్యాఖ్యానించలేదు. మా మరో 3 స్నేహితుల్ని కూడా రమ్మని చెప్పాను. రాజేంద్రనాథ్ మిత్ర, జ్యోతిన్ ఆడి మరో అబ్బాయి. మరుసటి సోమవారం నాడు బయలుదేరాలని నిర్ణయం అయింది. శని, ఆదివారాలు 2 రోజులు కలకత్తాలో ఉండిపోయాను. మా చుట్టాల అబ్బాయి పెళ్లి తతంగమంతా కలకత్తాలో మా ఇంట్లోనే జరుగుతోంది. నా సామాను తీసుకుని సోమవారం పొద్దుట శ్రీరాంపూర్లో దిగాను. రాజేంద్ర ఆశ్రమ ద్వారం దగ్గర నన్ను కలుసుకున్నాడు. గురుదేవులు బయటికి షికారుకు వెళ్ళారు, ఆయన రామంటున్నారు. ఆ మాట నాకు ఎంత విచారం కలిగించిందో అంత పట్టుదల కూడా పెరిగింది. కాశ్మీర్ వెళ్ళడానికి నేను వేసిన పథకాలు భ్రమతో కూడినవని అపహాస్యం చేసేందుకు నాన్నగారికి 3వసారి అవకాశం నేనివ్వను. రాజేంద్ర ఒప్పుకున్నాడు. ఒక నౌకరుని సంపాదించడానికి నేను ఆశ్రమం నుంచి వెళ్ళాను. గురుదేవులు లేకుండా కనాయి ప్రయాణం కట్టడని నాకు తెలుసు. పైగా మా సామాను కాపలా కాయడానికి ఎవరో ఒకరు అవసరం. బిహారీ నా మనస్సులో మెదిలాడు. అతని వెనుక మా ఇంట్లో నౌకరు. ఇప్పుడు శ్రీరాంపూర్లో ఒక ఉపాధ్యాయుడి దగ్గర పనిచేస్తున్నాడు. నేను వడివడిగా నడుస్తూ పోతుండగా శ్రీరాంపూర్ కోర్ట్ హౌస్ దగ్గర క్రిస్టియన్ చర్చికి ఎదురుగా గురుదేవులు తారసపడ్డారు. ఎక్కడికి వెళ్తున్నావోయ్? శ్రీ యుక్తేశ్వర్ గారి ముఖంలో చిరునవ్వన్న మాటే లేదు. గురుదేవా, మనం అనుకున్న ప్రకారం ప్రయాణం చేయడానికి మీరు కనాయి రావడం లేదని విన్నాను. బిహారీ కోసం వెతుకుతున్నాను. కిందటేడు కాశ్మీర్ చూడ్డానికి అతనెంతో మనసు పడ్డాడని, జీతం లేకుండా పనిచేస్తానని కూడా అన్నాడని మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది. అవును, జ్ఞాపకం ఉంది. అయినా బిహారీ రావడానికి ఒప్పుకుంటాడని అనుకోను. దాంతో నా సహనం సన్నగిల్లింది. సరిగా ఈ అవకాశం కోసమే అతను ఆత్రంగా ఎదురు చూస్తున్నాడండి అన్నాను. గురుదేవులు మౌనంగా మళ్ళీ నడక సాగించారు. నేను కాసేపట్లోనే స్కూలు మాస్టర్ గారి ఇల్లు చేరుకున్నాను. బిహారీ ముంగిట్లోని తారసపడ్డాడు. అతని పలకరింపులోని ఆప్యాయత నేను కాశ్మీర్ పేరు చెప్పేసరికి చటుక్కున మాయమైంది. క్షమాపణ చెప్పుకుంటున్నట్టుగా ఏదో గొనిగి యజమాని ఇంట్లోకి దూరాడు. నేను అరగంట సేపు అక్కడే పడిగాపులు పడి ఉన్నాను. బిహారీ ఆలస్యానికి కారణం ప్రయాణం ఏర్పాట్లు చేసుకుంటూ ఉండడమే కానీ మరేం కాదని అంతసేపు నన్ను నేను సమాధానపరుచుకుంటున్నాను. చివరికి వీధి తలుపు తట్టాను. బిహారీ దాదాపు అరగంట క్రితం వెనుకవైపు మేడమెట్లు దిగి వెళ్ళిపోయాడు అని చెప్పాడు ఒక ఆయన. రవ్వంత చిరునవ్వు ఆయన పెదవుల మీద తొణికిసలాడింది. అక్కడ్నుంచి దిగాలు పడి నడుస్తూ బిహారీని మాతో రమ్మని పిలవడంలో ఏమైనా బలవంతం చేస్తున్నట్లు ఉందా, లేకపోతే గురుదేవుల అదృశ్య ప్రభావం ఏమైనా పని చేస్తుందా అని తర్కించుకున్నాను. చర్చి దాటి వెళ్తూ మళ్ళీ మా గురుదేవుల్ని కలిశాను. ఆయన నా వైపే మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. నేనేం చెప్తానో వినకుండానే ఆయన ఇలా అన్నారు. అయితే బిహారీ రాడన్నమాట. మరిప్పుడు నీ ప్రయత్నం ఏమిటి? అదుపాజ్ఞలు పెట్టే
తండ్రికి లొంగకూడదని నిశ్చయించుకున్న మొండి పిల్లవాడి మనస్థితి కలిగింది నాకు. మా బాబయ్యని తన దగ్గర పనిచేసే లాల్ దారి అనే నౌకర్ని పంపించమని అడుగుతానండి. కావాలంటే మీ బాబయ్యని కలుసుకో అన్నారు శ్రీ యుక్తేశ్వర్ గారు ముసిముసిగా నవ్వుతూ. కానీ వెళ్ళినందుకు నువ్వు సంతోషిస్తావని మాత్రం నాకు అనిపించడం లేదు. ఆ మాటకు నేను కీడు శంకించినా నాలో తిరుగుబాటుతనం తలెత్తింది. గురువుగారిని విడిచిపెట్టి శ్రీరాంపూర్ కోర్టు హౌస్లో అడుగు పెట్టాను. మా బాబయ్య శారదా ఘోష్ అక్కడ గవర్నమెంట్ ప్లీడరు. ఆయన నాకు ఆప్యాయంగా స్వాగతం ఇచ్చారు. ఈవేళ నేను కొంతమంది స్నేహితులతో కలిసి కాశ్మీరు బయలుదేరుతున్నాను అని చెప్పాను. ఈ హిమాలయ యాత్ర కోసం నేను ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను అన్నాను. చాలా సంతోషం ముకుంద. నీ ప్రయాణం మరింత సుఖంగా జరగడానికి నేను చెయ్యగలిగింది ఏమన్నా ఉందా? ఆదరపూర్వకమైన ఈ మాటలతో నాలో ఉత్సాహం పెల్లుబికింది. బాబయ్య, నువ్వు మీ నౌకరు లాల్ దారిని పంపించగలవా? నా ఈ చిన్న విన్నపం భూకంపం పుట్టించినంత పనిచేసింది. మా బాబయ్య కుర్చీలోంచి విసురుగా లేచేసరికి కుర్చీ తిరగబడి బల్ల మీది కాగితాలన్నీ అన్ని వైపులకి చెల్లాచెదురుగా ఎగిరిపోయి కొబ్బరి చిప్పతో చేసిన ఆయన పొడుగాటి హుక్కా గొట్టం చటుక్కున కింద పడి పెద్ద రణగొణ ధ్వని అయింది. ఓరి స్వార్థపరుడా, ఎంత విపరీతపు ఆలోచన! నా నౌకర్ని కాస్త నువ్వు నీ విలాసయాత్రకి తీసుకుపోతే ఇక్కడ నా అవసరాలు చూసేవాళ్ళెవర్రా అంటూ కోపంతో ఊగిపోతూ అరిచాడాయన. నా ఆశ్చర్యాన్ని బయటపడనివ్వకుండా సౌమ్యుడైన మా బాబయ్యలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పు, ఈ వేలంతా జరిగిన అగమ్య గోచరమైన సంఘటనలకు మరొకటి తోడైనట్టు భావించాను. కోర్టు ఆఫీసు నుంచి నేను తిరుగుముఖం పట్టడంలో హుందాతనం కంటే వేగమే ఎక్కువగా ఉంది. నేను ఆశ్రమానికి తిరిగి వచ్చేశాను. అక్కడ మా స్నేహితులు నా కోసం ఆశతో ఎదురు చూస్తూ గుమిగూడి ఉన్నారు. గురుదేవుల ధోరణి ఏమాత్రం అంతుబట్టకపోయినా తగినంత గుప్తమైన కారణం ఏదో ఉండి ఉంటుందన్న నమ్మకం నాలో పెరుగుతూ వచ్చింది. గురుదేవుల సంకల్పాన్ని నిరోధించే ప్రయత్నం చేసినందుకు నాలో పశ్చాత్తాపం నిండింది. ముకుంద, మరి కాసేపు నా దగ్గర ఉండవా అని అడిగారు శ్రీ యుక్తేశ్వర్ గారు. రాజేంద్రను తక్కిన వాళ్ళు వెంటనే వెళ్ళిపోవచ్చు. వాళ్ళు కలకత్తాలో నీకోసం కనిపెట్టుకొని ఉంటారు. కలకత్తా నుంచి కాశ్మీర్కు సాయంత్రం బయలుదేరే ఆఖరి బండి అందుకోవడానికి చాలా వ్యవధి ఉంటుంది. గురుదేవా, మీరు లేకుండా వెళ్ళడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదండి అన్నాను దిగులుగా. నేనన్న మాట రవ్వంతా కూడా పట్టించుకోలేదు మా స్నేహితులు. ఒక గుర్రపు బండి తీసుకువచ్చి సామానంతా వేసుకొని వెళ్ళిపోయారు. నేను, కనాయి గురుదేవుల పాద సన్నిధిలో ప్రశాంతంగా కూర్చున్నాం. ఒక అరగంట సేపు మౌనం దాల్చిన తర్వాత గురుదేవులు లేచి 2వ అంతస్తు భోజనాల గది వైపు వెళ్ళారు. కనాయి, ముకుందుడికి అన్నం వడ్డించు. అతని బండి కాసేపట్లో బయలుదేరుతుంది. నేను కూర్చున్న కంబళి ఆసనం మీద నుంచి లేస్తూ హఠాత్తుగా వికారం పుట్టి కడుపులో దారుణంగా దేవేస్తూ ఉండటం వల్ల తూలిపోయాను. కత్తితో పొడుస్తున్నట్లుగా కడుపులో తీవ్రంగా పోట్లు రావడంతో నన్నెవరో దారుణమైన నరక కూపంలోకి హఠాత్తుగా విసిరి పారేసినట్టు అనిపించింది. గుడ్డిగా తడుముకుంటూ వెళ్ళి గురువుగారి ముందు కుప్పకూలిపోయాను. నాలో భయంకరమైన ఏషియాటిక్ కలరా లక్షణాలన్నీ కనిపించాయి. శ్రీ యుక్తేశ్వర్ గారు, కనాయి నన్ను కూర్చునే గదిలోకి మోసుకు వెళ్ళారు. గురుదేవా, నా ప్రాణాన్ని మీ ఆధీనం చేస్తున్నాను అంటూ బాధగా అరిచాను. నా శరీరంలోంచి ప్రాణం తొందరగా పోతున్నట్లు అనిపించడమే దానికి కారణం. శ్రీ యుక్తేశ్వర్ గారు నా తలను తమ ఒళ్ళో పెట్టుకొని దివ్య కారుణ్యంతో నా నుదిటి మీద నిమురుతూ ఇలా అన్నారు. చూసావా, ఇప్పుడు నీ స్నేహితులతో బాటు స్టేషన్లో ఉండి ఉంటే ఏమయ్యేది? సరిగ్గా ఈ సమయంలో ప్రయాణం పెట్టుకోవడం విషయంలో నువ్వు నా నిర్ణయాన్ని శంకించబట్టి విచిత్రమైన ఈ విధంగా నిన్ను ఆదుకోవలసి వచ్చింది అన్నారు ఆయన. చివరికి నేను అర్థం చేసుకున్నాను. మహాపురుషులు తమ శక్తుల్ని బహిరంగంగా ప్రదర్శించడం సముచితం కాదని భావించబట్టి ఈనాటి సంఘటనల్ని సామాన్య ప్రేక్షకుడు చాలా స్వాభావికంగా పరిగణిస్తాడు. మా గురుదేవుల జోక్యం కనిపెట్టడానికి వీలునేనంత సూక్ష్మమైనది. ఆయన బిహారీ ద్వారాను, మా బాబయ్య ద్వారాను, రాజేంద్ర ద్వారాను,
తదితరుల ద్వారాను తమ సంకల్పాన్ని అగోచరంగా నెరవేర్చారు. బహుశా నేను మినహా ప్రతి ఒక్కరూ ఈ సంఘటనల్ని తర్కసంగతంగాను సామాన్యంగాను భావించారనుకుంటాను. శ్రీ యుక్తేశ్వర్ గారు సామాజిక కర్తవ్య పాలనలో ఎన్నడూ విఫలురు కానందువలన ఆయన కణాయిని పంపి ఒక డాక్టర్ని పిలిపించి మా బాబయ్యకు కూడా కబురు చేశారు. గురుదేవా, మీరే నాకు నయం చేయగలరు. ఇప్పుడు ఏ డాక్టరు వల్ల నయం కాని పరిస్థితిలో ఉన్నాను అన్నాను. బాబు, ఈశ్వర కృప నిన్ను కాపాడుతోంది. డాక్టర్ గురించి నువ్వేమీ దిగులు పడకు. నిన్నీ పరిస్థితిలో చూడడాయన. నీకు ఇప్పటికే నయమైపోయిందిలే. గురుదేవుల పలుకులతో ఆ తీవ్రమైన బాధ విరగడైపోయింది. నేను లేచి కూర్చున్నాను. త్వరలోనే డాక్టర్ గారు వచ్చారు. నన్ను జాగ్రత్తగా పరీక్ష చేశారు. నువ్వు చాలా దారుణమైన బాధ అనుభవించి ఉంటావని అనిపిస్తోంది. ప్రయోగశాలలో పరీక్ష చేయడానికి నేను కొన్ని మచ్చులు తీసుకువెళ్తాను అన్నారాయన. మర్నాడు పొద్దుగా హడావిడిగా వచ్చారు డాక్టర్ గారు. నేను ఉత్సాహంగా లేచి కూర్చున్నాను. బాగుంది. ప్రాణం మీదికి రానివాడిలాగే చిరునవ్వు చిందిస్తూ బాతాకాని కొడుతున్నావు అంటూ నా చేతి మీద తట్టారాయన. నేను తీసుకువెళ్ళిన మచ్చులు పరీక్షించి నీకు వచ్చిన జబ్బు ఏషియాటిక్ కలరా అని కనిపెట్టిన తర్వాత నిన్ను ప్రాణాలతో చూస్తానని అనుకోలేదు. నువ్వు అదృష్టవంతుడివి నాయనా. రోగ నివారణ చేసే దివ్యశక్తులు గల గురువుగారు నీకున్నారు. ఆ విషయం నాకు రూఢి అయింది. నేను మనసారా అంగీకరించాను. ఆ డాక్టర్ వెళ్ళిపోయే ప్రయత్నంలో ఉండగా రాజేంద్ర ఆడి గుమ్మంలో కనిపించారు. గదిలో డాక్టర్ని ఒక రవ్వ నీరసపడ్డట్టు కనిపిస్తున్న నా ముఖాన్ని చూసిన తర్వాత వారి ముఖాల్లో ఉన్న కోపం కాస్త సానుభూతిగా మారిపోయింది. మనం అనుకున్న ప్రకారం నువ్వు కలకత్తా బండికి రాకపోయేసరికి మాకు కోపం వచ్చింది. ఏమైనా జబ్బు చేసిందా? అవును. మా స్నేహితులు తెచ్చిన సామాను నిన్నటి యథాస్థానంలో పెడుతూ ఉంటే నేను నవ్వు ఆపుకోలేకపోయాను. ఓడ బయలుదేరిందో ఓడ స్పెయిన్కు చేరాలని, తిరిగొచ్చింది వెంటనే అడంగుకు చేరకుండానే అన్న పద్యం చదివాను. గురుదేవులు గదిలోకొచ్చారు. కాయిలా చేసి కోలుకుంటున్నవాడు తీసుకునే చొరవతో ఆయన చెయ్యి ఆప్యాయంగా పట్టేసుకున్నాను. గురూజీ, నా 12వ ఏట మొదలు చాలాసార్లు హిమాలయాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేశాను. కానీ సాగలేదు. చివరికి మీ దీవెనలు లేనిదే పార్వతీదేవి నన్ను చేరదని నమ్మకం కుదిరింది. ఇంతటితో 20వ అధ్యాయం పూర్తి.